Please like and subscribe to my channel and click the bell icon. You get video updates. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ కృష్ణ. ఈ సెషన్లో మనం నీట్ 2కి సంబంధించిన టాపిక్ గురించి నేర్చుకోబోతున్నాం. హిందీలో చూసినట్టయితే కర్నేకి జరత్ హై, కర్నేకి జరత్ హై అంటే చేయవలసిన అవసరం ఉంది. ఈ టాపిక్ అనేది చాలా ఈజీ టాపిక్ కనుక డైరెక్ట్గా ఎగ్జాంపుల్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే అతను ఈరోజు ఢిల్లీకి వెళ్ళవలసిన అవసరం ఉంది అంటే అతనికి ఈరోజు ఢిల్లీ వెళ్ళవలసిన అవసరం ఉంది. ఉసే ఆజ్ ఢిల్లీ జానేకి జరత్ హై. ఉసే అంటే అతనికి, వహ ప్లస్ కో, వహ అంటే అతడు లేదా ఆమె, వహ ప్లస్ కో అంటే అతనికి. ఉసే ఆజ్ ఢిల్లీ జానేకి జరత్ హై. ఈరోజు అతనికి ఢిల్లీ వెళ్ళవలసిన అవసరం ఉంది. ఈ సెంటెన్స్ మనం మాట్లాడేటప్పుడు ఎక్కడ మిస్టేక్ చేస్తుంటామంటే, అంటే కొత్త వాళ్ళు ఎక్కడ మిస్టేక్ చేస్తుంటారంటే ఈ సబ్జెక్ట్ ప్లస్ కో అనేది మర్చిపోతూ ఉంటారు. దీన్ని మనం ఎలా గుర్తుంచుకోవాలి అని అనుకున్నట్లయితే ఈ సెంటెన్స్లో మనకి ఇక్కడ ఎండింగ్లో కీ జరత్ హే అంటే అవసరం ఉంది, ఆ పని చేయడానికి అవసరం ఉంది. ఎవరికైతే అవసరం ఉందో అంటే ఏ సబ్జెక్ట్కి అయితే అవసరం ఉందో వాళ్ళకి మనం కో యాడ్ చేయాలి. ఇక్కడ వహనే సబ్జెక్ట్కి అవసరం ఉంది కనుక వహ ప్లస్ కో అంటే ఉసే అవుతుంది. ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మిగతా సెంటెన్స్ అంతా చాలా ఈజీగా నార్మల్గా మాట్లాడవచ్చు. సెకండ్ సెంటెన్స్ చూసినట్టయితే మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు కొద్దిగా విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఉంది ఇక్కడ? మీకు, మీరు. తుమ్ ప్లస్ కో తుమ్హే, తుమ్హే తోడా ఆరామ్ కర్నేకి జరత్ హే, తుమ్హే తోడా ఆరామ్ కర్నేకి జరత్ హే. మీరు కొంచెం విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెంటెన్స్ యూజ్ చేసేటప్పుడు మరొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ లాస్ట్ ఎండింగ్లో కర్నేకి జర్రత్ హే, కర్నేకి జర్రత్ హే అంటే ఇక్కడ కీ జర్రత్ హే. మనం కీ బదులుగా కా జర్రత్ హే, కే జర్రత్ హే ఇలాంటి ప్రయోగాలు మనం చేయకూడదు. ఎందుకంటే జర్రత్ అనేది ఒక ఫెమినిన్ వర్డ్ కనుక కీ జర్రత్ హే అని వస్తుంది. మనం ఎవ్రీ టైం ఇదే యూజ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఈ కీ జరత్ హై అనేది ఎక్కడ యాడ్ చేయాలి, సెంటెన్స్లో మనం ఎక్కడ దీన్ని యూజ్ చేయాలి అని అనుకున్నట్లయితే వెబ్ ఏదైతే ఉందో దాని తర్వాత మనం దీన్ని యూజ్ చేయాలి. కానేకి జరత్ హై తినవలసిన అవసరం ఉంది, జానేకి జరత్ హై వెళ్ళవలసిన అవసరం ఉంది, ఆనేకి జరత్ హై రావాల్సిన అవసరం ఉంది. అంటే వెబ్ తర్వాత మనం దీన్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే మనం హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికి ఉంది ఇక్కడ? మనకి. అంటే హమ్ ప్లస్ కో హమే, హమ్ అంటే మేము లేదా మనము, హమే మనకు. హమే హిందీ సీక్నేకి జరత్ హే. దేనికి అవసరం ఉంది? సీక్నేకి, కాబట్టి కీ జరత్ హే, సీక్నేకి జరత్ హే. హమే హిందీ సీక్నేకి జరత్ హే, మనకి హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ సెంటెన్స్ మనం వారికి సహాయం చేయవలసిన అవసరం ఉంది. మనం వాళ్ళకి సహాయం చేయవలసిన అవసరం ఉంది. హమే ఉన్కి మద్దతు కర్నేకి జరత్ హే, హమే ఉన్కి మనం వారికి మద్దతు కర్నేకి జరత్ హే సహాయం చేయవలసిన అవసరం ఉంది. ఈ సెంటెన్స్లో వారికి సహాయం, వారికి సహాయం అంటే ఉన్కి మద్దత్, ఉన్కి మద్దతు అంటే ఇక్కడ మద్దతు అంటే ఫెమినిన్ వర్డ్ కనుక ఉన్కి మద్దతు అని మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ సెంటెన్స్ మా నాన్నగారు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు, మా నాన్నగారు ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. మేరే పాపాకో యహ ఆనేకి జర్రత్ నహీ హే, మేరే పాపాకో మా నాన్నగారికి యహ ఆనేకి జర్రత్ నహీ హే ఇక్కడికి రావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ సెంటెన్స్ మీరు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉందా, మీరు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉందా. క్యా ఆప్కో వహ జానేకి జర్రత్ హే, క్యా ఆప్కో వహ జానేకి జర్రత్ హే మీరు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉందా. ఈ సెంటెన్స్లో మనం క్వశ్చన్ చేస్తున్నాం కనుక ఫస్ట్ క్యా యాడ్ చేయవలసి ఉంటుంది. ఈ క్యా రిమూవ్ చేస్తే ఒక పాజిటివ్ సెంటెన్స్గా చేంజ్ అవుతుంది. ఆప్కో వహ జానేకి జర్రత్ హే మీకు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉంది. దాన్నే మనం ఇక్కడ క్యా యాడ్ చేసుకుని క్యా ఆప్కో వహ జానేకి జర్రత్ హే మీరు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉందా. నెక్స్ట్ సెంటెన్స్ మీరు నా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు నా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సెంటెన్స్లో ఎవరికి అవసరం లేదు? మీరు అంటే తుమ్, తుమ్ ప్లస్ కో తుమ్హే అంటే మీకు. తుమ్హే మేరీ ఆజ్ఞా లేనేకి జర్రత్ నహీ హే, తుమ్హే మేరీ ఆజ్ఞా లేనేకి మీరు నా అనుమతి తీసుకోవాల్సిన జర్రత్ నహీ హే అవసరం లేదు.
నెక్స్ట్ సెంటెన్స్ చూసినట్టయితే అతను ఏమీ చేయవలసిన అవసరం లేదు. అతను ఏమీ చేయవలసిన అవసరం లేదు. ఉసే కుచ్ కర్నేకి జరూరత్ నహీ హై. ఎవరికి అవసరం లేదు? అతనికి. వహ్ ప్లస్ కో ఉసే, అతనికి ఉసే కుచ్ కర్నేకి జరూరత్ నహీ హై. అతనికి ఏమీ చేయవలసిన అవసరం లేదు.